హాయ్ హలో నమస్తే అండి. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ ఎదురుగుండా కనిపిస్తున్న ఒక ఫ్లాటు 5 years ఓల్డ్ అండి. ఫ్లాట్స్ ఇది కొత్తపేట మీకు నాగోల్ టు ఓమ్ని హాస్పిటల్ రోడ్లో రైట్ సైడ్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అని ఉంటుందండి. ఆ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో వస్తుంది. ఇవాళ ఈ ప్రాపర్టీలో ఒకటి మనకి 3 BHK ఫ్లాట్, నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి. 1655 SFT ఇంక్లూడింగ్ మీకు కార్ పార్కింగ్ ఏరియాతో ఉన్నటువంటి ఫ్లాట్ని మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఇవాళ నేను ఓనర్ తోటి మీకు ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం విషయాలు ఆయనతోటే మీకు వివరంగా చెప్తాను. ఇది నా ప్రాపర్టీస్లో మీకు నేను ఎప్పుడు కూడా స్పెషల్గా నేను నా ప్రాపర్టీలో నేను ఓనర్తో కూడా చెప్పిస్తూ ఉంటానండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ, కంప్లీట్గా దీనికి సంబంధించిన వివరాలన్నీ ఓనర్తో చూపిస్తాను. ప్లీజ్ వీడియోలో కంటిన్యూ కండి. ఫస్ట్ వీడియో చూపించే ముందర నేను చిన్న రిక్వెస్ట్ అండి, ప్రాపర్టీ మొత్తాన్ని మీరు తప్పకుండా మొత్తం చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ప్లీజ్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మీరు మన మూర్తి గారు అని చెప్పేసి ఈ ప్రాపర్టీ ఓనర్ అండి. సార్ మీ ప్రాపర్టీ గురించి మీరు డీటెయిల్స్ మీరు చెప్పండి, మేము కవర్ చేస్తాం. ఇది 4th floor అండి. 1550 స్క్వేర్ ఫీట్, 100 స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్, 3 bedroom హౌస్, ఫుల్ ఫర్నిష్డ్. ఇది మోహన్ నగర్ చౌరస్తాకి దగ్గరలో ఉంది, కమర్షియల్ ట్యాక్స్ కావాలని. ఇప్పుడు కట్టింది సార్ ఇది 5 years ఓల్డ్ అండి. ఓకే, దీంట్లో స్పెషల్స్ ఏంటో చూపిస్తారా మాకు? ఇది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇది కార్ పార్కింగ్ ఉందండి. చూపించండి ఒకసారి. కార్ పార్కింగ్ ఇది దీంట్లో స్పెషల్స్ ఏమున్నాయి సార్ మీకు? ఇది ఫ్లోర్ కి 11 అండి. ఫ్లోర్ కి 11. సో మనది ఇప్పుడు ఎక్కడ వస్తుంది సార్ పార్కింగ్? కార్ పార్కింగ్ లిఫ్ట్ ఎదురుగుండా వస్తుందండి. అటు వస్తుందండి. అవునండి, లిఫ్ట్ కార్ పార్కింగ్ అటువైపు వస్తుందండి. పెద్ద పార్కింగ్ ఉంది, పెద్ద 100 స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ అండి. ఓకే, బండి ఒకటే పడుతుంది? ఒకటే కార్ పడుతుందండి. బండి బైక్ పెట్టుకోవచ్చు. బైక్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ వస్తుందండి? ఇదిగో ఇక్కడే వస్తుందండి పార్కింగ్. ఈ చివరి నుంచి ఇక్కడ వరకు కార్ పార్కింగ్. ఇదంతా పెద్ద పార్కింగ్. ఇది 100 స్క్వేర్ ఫీట్ అండి. ఇది అచ్చా, ఇది మీకు అలాట్మెంట్ అయింది పార్కింగ్. ఇది కాకుండా సెల్లార్ లో ఏమన్నా ఉందండి? సెల్లార్ లో ఫంక్షన్ హాల్ ఉందండి, ఏసీ ఫంక్షన్ హాల్. ఇది 200 members ఫంక్షన్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత జిమ్ ఉందండి. ఓకే. తర్వాత ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. తర్వాత పిల్లల ప్లే గ్రౌండ్ ఉందండి, పిల్లలు ఆడుకోవడానికి. తర్వాత జనరేటర్ ఉందండి. విత్ ఇన్ 5 seconds లో మీకు కరెంట్ వచ్చేస్తుంది. కరెంట్ పోతే ఏమండి ప్లే ఏరియా అండి అది. ఒకటి చెప్తున్నా, ఇది ప్లే ఏరియా అండి పిల్లలు. అది జనరేటర్ అండి. అది జనరేటర్, ఆటోమేటిక్ జనరేటర్. ఇప్పుడు మనము పైకి వెళ్ళి చూద్దామండి. రైట్. లిఫ్ట్లు 2 ఉన్నాయండి. మెంబర్స్ అండి. 6 members కెపాసిటీ లిఫ్ట్ అండి. 2 లిఫ్ట్లు ఉన్నాయండి. దీనికి ఆపోజిట్ ఇంకో లిఫ్ట్ ఉంది, అటుపక్క ఉంది. 4th floor అండి. ఏం లిఫ్ట్ అండి? బ్రాండెడ్ లిఫ్ట్ అండి. మీరు ఎట్లా మెయింటెనెన్స్ ఎంత ఉంది సార్? ఇది 2000 అండి. 2000 ఏమేమి దీంట్లో? 2000 మెయింటెనెన్స్ ఏమేమి కవర్ అవుతాయి? మొత్తం టోటల్ జనరేటరు, లిఫ్ట్, వాటరు, స్వీపర్స్, క్లీనింగ్ అన్ని మొత్తం. తర్వాత 24 hours సెక్యూరిటీ. కరెంట్ పోతే లోపల లైట్లు, ఫ్యాన్ అన్ని రూముల్లో వస్తాయండి. ఫ్యాన్, లైట్ వస్తుంది, ఏసీ తప్ప. ఇది లిఫ్ట్ అండి. ఇది మనం బయటకు వచ్చాం 4th floor అండి. ఇది ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఎంట్రన్స్ వచ్చి నార్త్ ఈస్ట్ అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది చెప్పుల స్టాండ్ అండి. ఇది చెప్పుల స్టాండ్. ఇది ఒక రూమ్ కింద వచ్చింది. ఇదేమో ఇది హాల్ అండి. ఇది మొత్తం హాల్ అండి. ఇది మొత్తం హాల్ అండి. ఇది టీవీ స్టాండ్. ఇది తర్వాత ఫాల్ సీలింగ్ మొత్తం చేపించామండి.
ఓకే. తర్వాత ఇది అలమార్లు అన్నీ ఉన్నాయండి ఇది. అన్ని నేను దగ్గర చేయించండి వుడ్ వర్క్ మొత్తం. ఓకే. ఇదంతా మీకు టీవీ క్యాబినెట్. టీవీ క్యాబిన్ మొత్తం ఇది. HF హాల్ నుంచి. అవునండి. ఇది డైనింగ్ హాల్ అండి ఇది. ఓకే. ఇది డైనింగ్ హాల్. ఓకే. ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రొవిజన్ అండి ఇది. ఇక్కడ ఇచ్చారా? ఇక్కడ ఇచ్చామండి. ఓకే. ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రొవిజన్ అండి ఇది. ఓకే. మీరు ఎందుకు అమ్ముతున్నారు సార్ ఇప్పుడు? అంటే నేను వేరే విల్లా తీసుకున్నానండి, అందు గురించి సెల్లింగ్ విల్లా. ఓకే. దాని నుంచి ఎంత ముందు అంతా మీరే ఉన్నారు? అందుకేనే ఉన్నాండి. ఓకే. ఎవరికి ఇవ్వలేదు. ఇది ప్యూర్ వెజిటేరియనే. మేము ప్యూర్ వెజిటేరియన్. ఎవరికైనా అమ్ముతాం. అది ఇది ఓవెన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి ఇది. ఇది ఇది కిచెన్ అండి ఇది. వంటిల్లే. ఇక్కడ దేవుడిది అండి ఇది. ఇది తర్వాత ఇది ఇక్కడ ఎక్స్ట్రా విండో పెట్టించానండి. ఇదండి వెంటిలేషన్ కోసం. ఇది మొత్తం కింద టీ వుడ్తో చేయించండి ఇది. ఇదంతా మొత్తం టీ వుడ్ అండి ఇది. ఇదంతా టీ వుడ్ అండి ఇది. టీ వుడ్ అది. ఎందుకంటే ప్లైవుడ్ అయితే పాడైపోతుంది, వాటర్ పడే కిచెన్ కదా, అందుకని ప్లైవుడ్తో చేయించాం మొత్తం. లేదండి, నేను మొత్తం దగ్గర చేయించానండి. ఇదంతా సామాన్లు పెట్టుకోవడానికి ఇదంతా మొత్తం. ఈ పైన కూడా మొత్తం ప్రొవిజన్ ఉందండి. ఈ కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ మొత్తం చేయించండి. ఎక్కడికక్కడ మీరు మొత్తం చెప్పి. ఇదేమో వాష్ ఏరియా అండి ఇది. ఇది వాష్ ఏరియా. ఇది కామన్ అండి. ఇది కామన్ ఇది. కామన్ అండి. ఇది కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అండి పైన. ఇది మొత్తం టోటల్గా. ఇది ఒక బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ కింద వస్తుంది. వుడ్ వర్క్ మొత్తం చేయించండి. ఏమండి? ప్లైవుడ్ అండి. ప్లైవుడ్. అంతే అంతే. విత్ బాల్కనీ అండి. ఇది కూడా మొత్తం టోటల్ పైన ఫాల్ సీలింగ్ మొత్తం చేయించామండి. ఇది వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చండి. ఇది మొత్తం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇది మొత్తం. ఇది పైన మనం ఆరేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. ఇది ఒక బెడ్రూము. ఇదేమో దీనికి అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది. దీనికి అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది. అవునండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా వుడ్ వర్క్ కూడా చేయించండి. ఏమండి? చేయించండి. దగ్గర చేయించిన సార్. ఇది అది 4 months అవుతుందండి. మీకు ఏంటంటే అది ఎలాగో విల్లా తీసుకున్నాం కదా, ఇది సేల్ చేసేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇది 1.8 lakhs చెప్తున్నానండి. నెగోషియబుల్. ఇంకా వాళ్ళకి నచ్చితే పార్టీకి దాన్ని బట్టి మనం కూర్చొని మాట్లాడుకోవడానికి వస్తుంది. అది వెళ్ళొచ్చండి. వెళ్ళొచ్చు. లింక్ ఏం లేదు. అన్ని క్లారిటీ ఉన్నాయి. మొత్తం పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. ఇది ఏం ప్రాబ్లం లేదు. అదే అండి. తర్వాత ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రకారంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మీరు 1655 SFT అంటే ఇంక్లూడింగ్ ఫ్లాట్ 1550 అండి. 100 square feet కార్ పార్కింగ్. 5 years old. 1 crore 8 lakhs నెగోషియబుల్. అది అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనికి మొత్తం 3 బాత్రూమ్లు ఉంటాయండి. 2 bedroom లో 2 ఉంటాయి, కామన్ ఒకటి, మొత్తం 3. థర్డ్ బెడ్రూమ్ ఒకటి,
ఇక డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని కూడా మొత్తం టోటల్ చేయించిన. అన్ని రూములకి ఏసీ ప్రొవిజన్ ఉంది. అంటే ఇప్పుడు దీంట్లో గీజర్ పెట్టుకుంటే అవతల కామన్ దాంట్లో కూడా హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ గీజర్ అవసరం లేదు. ఈ పైప్ లైన్ ఉంది, దానికి పైప్ లైన్ ఉంది. ఎట్లా ఉందో అట్లా ఇచ్చేస్తా అంతే. ఇక తీయడం ఏం లేదు. అన్ని అది ఏసీ అంటే రేటును బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఉంచేసుకుంటే దానికి రేటు కట్టి కొత్తది ఏసీ. అది 2 years అయింది తీసుకుని. చాలా థ్యాంక్ యూ. మాకు టైం ఇచ్చి మీ వీడియోని చూపించి మీ ప్రాజెక్ట్ సంబంధించిన చెప్పారు సార్. మేము ఒకసారి కింద కూడా మీరు చెప్పినటువంటి హాల్ ఒకటి, తర్వాత జిమ్ ఒకటి కవర్ చేసుకొని మా ప్రాపర్టీ చేస్తాం. సబ్జెక్ట్ పార్టీ ఇష్టం ఉంటే వెంబడే చూపించడం చేస్తాం. దాన్ని బట్టి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూపించింది మీకు ఒకసారి కింద వైపు కూడా నేను ప్రాపర్టీని మీకు చూపించడం చేస్తాను. కింద పార్కింగ్ లో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని కూడా మీకు నేను భాగంగా మీకు హాల్ కానీ, తర్వాత కమ్యూనిటీ హాల్ ఒకటి చిన్నపాటిది, పిల్లలకి ఆడుకోవడానికి చిన్నపాటిది ఇవన్నీ ఉన్నాయి, కింద ఉన్నాయండి. ఇవన్నీ నేను చూపిస్తాను. దీని మీద మరిన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంబడే మమ్మల్ని సంప్రదించండి. ప్రాపర్టీ పరంగా మీకు ఉన్నట్టుగా చూపించడం జరిగింది. మీరు ప్రాపర్టీ చూడండి. సెక్యూరిటీ తోటి చాలా బాగుంటుంది, మంచి మెయింటెనెన్స్ ఉంది. కరెంట్ పోతే ఇమీడియట్ గా ఫ్యాన్లు, లైట్లు అన్ని కూడా పనిచేస్తాయండి, ఎక్సెప్ట్ ఏసీ తప్ప. సో దీని గురించి వివరంగా చూపిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి. అలాగే ఫర్దర్ గా నోటిఫికేషన్ మరిన్ని వీడియోస్ రావడానికి మీరు డెఫినెట్ గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కింద మీకు ఒక్కసారి చూపిస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము కిందకి సెల్లార్లోకి వచ్చామండి. ఈ సెల్లార్ పార్కింగ్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. ఈ సెల్లార్లో మీకు అటు పక్కకి లెఫ్ట్ వైపు లిఫ్ట్ ఉంటుంది, ఆ పక్కకి లిఫ్ట్ ఉందండి. లిఫ్ట్ నుంచి ఇటు వచ్చాక మీకు ఇది మీకు మినీ ఫంక్షన్ హాల్ అండి. నేను చెప్పిన మినీ ఫంక్షన్ హాల్ ఇది కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది. మినీ ఫంక్షన్ హాల్ ఇదిగోండి. సో మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు. మినీ ఫంక్షన్ హాల్ ఏసీది ఇది. దీనికి నామినల్ ఛార్జెస్ తీసుకొని మీకు ఫంక్షన్ హాల్కి సంబంధించింది ఇస్తారండి. ఇది సంబంధించిన మొత్తం మీకు సెల్లార్లో ఉంటుంది. సెల్లార్ కూడా ఫుల్లీ వెంటిలేషన్ తోటి ఉంటుంది. ఎక్కడ కూడా మీకు చీకటిగా అనిపించదండి, జనరల్ సెల్లారు. దీని పక్కకే మీకు జిమ్ ఉందండి. ఇది మొత్తం మనకి 2000 మెయింటెనెన్స్లోనే వచ్చేస్తుందండి. ఇది జిమ్ వచ్చింది ఇక్కడ. ఇది సంబంధించిన జిమ్కి సంబంధించిన ప్లే ఇది. దీనికి అటుపక్క వైపుకి మీకు పిల్లలు లోపల ఇంటర్నల్ గేమ్స్ ఆడుకోవడానికి ఒక ఇది కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. సో ఫర్దర్గా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంబడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయం. ప్రాపర్టీ కొంటే మటుకు యాజ్ యూజువల్ మాది 1% కమిషన్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణ్. థ్యాంక్ యూ.